4 ఏళ్ళు ఆగాలంటే ఓపిక పట్టాలి మీరు. అరే అందరు ఉంటారు ఆ పార్టీ సార్ ఇడున్న అందరూ కొంచెమన్నా కాదు ఎవడం మూర్ఖుడు 60,000 చెప్తే ఇంకోటి మీకు సిగ్గు అనిపిస్తలేదా? కొంచెం చెప్తుంది ఇవన్నీ. మీకు ఎప్పుడైనా నైట్లలో ఎవరు ఫ్లెక్సీలు దింపుది ఎవరైనా చేయదని మీకు ఎప్పుడైనా చెప్పినావా? మేము ఖర్చుకి ఎందుకు కట్టుకుందాం? మేము దొంగతనం చేస్తున్నాం. రెండు సంవత్సరాలు ఆయన వచ్చి ఎప్పుడైనా రాత్రిలో ఎప్పుడైనా ఇబ్బంది పెట్టినామా? రూలింగ్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ మా రూలింగ్ లో ఉన్నప్పుడు కూడా ఆయన సహకరించారు. రూల్స్ ప్రకారం హలో ఇక్కడ వినండి ఒకసారి. హలో ఈడ కాదు మీరు రేవంత్ రెడ్డి గారు సీఎం కాకుండా ప్రోగ్రామ్ మీకు ఎవరైనా చెప్పారు? అట్లా మీటింగ్లు పెట్టినాం కదా వాళ్ళు ఇట కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెట్టింది కదా రూలింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము ఎప్పుడైనా ఇప్పుడు ఫ్లెక్సీలు చింపూరి తీకొప్పరు అని చెప్పినామా? కేటీఆర్ వస్తుండు మా ప్రోగ్రామ్ మేము చేసుకుంటున్నాం, దానికి మీకు పంపించి దౌర్జన్యం ఏంది? అసలు మేము ఏ పార్టీకి వ్యతిరేకం అనలే కదా, ఆ పార్టీ పార్టీ అనలేం కదా. ఎందుకంటే ఇట్లా దౌర్జన్యం చేయకూడదు కదా. గ్రూప్లలో పెట్టండి కార్యకర్తలు గ్రూప్లలో పెట్టండి. ఏం మాట్లాడుతున్నాం? పోతాను వాళ్ళ తీసుకొని ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మేము కాంగ్రెస్ బీజేపీలో కాదు 10 సంవత్సరాల అయితే నీకేం కాదు. 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ వాళ్ళదైనా బీజేపీ వాళ్ళదైనా మేము ఎప్పుడైనా తీసినా మా తీపిచ్చినా మా గవర్నమెంట్ రూలింగ్ లో ఉన్నప్పుడు గిట ఈ చింపడం ఏంది, తీయడం ఏంది, పొరం చేయడం ఏంది? ఇట్లా దిగుతారు బండి తోటి గుద్దు. ఎవరికైనా సంవత్సరాల నుంచి మమ్మల్ని పైకి ఆర్డర్ చేసి అసలు ఎన్ని చేస్తున్నారు? చింపడానికి అన్నము అయ్యా ఇవ్వడం లేదంటారా? లెక్క చింపవచ్చు అట్లా ఓడియమంటుండు. అసలు సిస్టమ్ ఏందో నాకు అర్థమైతే లేదు. కాదు ఇంకో గవర్నమెంట్ కూడా పనిచేస్తుంది కదా, మీరు ఇంకో గవర్నమెంట్ కూడా పనిచేస్తుంది పెట్టిగా. ఇంకోటి ఎన్ని రోజులు ఉంటుంది అప్పుడు నేను చెప్పలేమా? వాళ్ళ వీళ్ళ మాటలు అధికారులు లేదో 2-3 సంవత్సరాలు వస్తారు పోతారు. వాళ్ళ మాటలని మీరు మాకు తెలియకుండా ఇట్లా చేసిరనుకో నెక్స్ట్ ఒకళ్ళు ఉండరు. మాకు కంట్రోల్ రూమ్ ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పి రచించమని చెప్పిరా? టీఆర్ఎస్పీ అదే సార్ చెప్పారు సార్. ఎవరు చెప్పారు? కలుపు లైన్ కలుపు. పక్కన వేరే పోస్టులు పెట్టి టీఆర్ఎస్ మాత్రం ఇస్తారా మీరు? ఎవరు చెప్పిరా? ఫోన్ కలుపు. కంట్రోల్ రూమ్స్ ఎట్లా చెప్పిరా? హైదరాబాద్ మొత్తం చింపుతున్నారా? అది చెప్తున్నాం సార్, మాకు చెప్పారు సార్. అందుకని కేసీఆర్ బండి అని చింపుతున్నారా? చెప్పారు సార్ మాకు. ఎందుకు చింపుతున్నారు అంటున్నా? అదే సార్ చెప్పారు మాకేమో సార్. ఇది ఎందుకంటే టీఆర్ఎస్ ని పోషన్ ఇచ్చామని చెప్పినంత మీరు ఎందుకు? పై నుంచి ఎవరు చెప్పారు ఆర్డర్స్? ఏ కమిషనరు? అంటే మొత్తం చింపుతున్నారా? ఓన్లీ టీఆర్ఎస్ చింపుతున్నారా? అట్లేం లేదు. పక్కన కనిపిస్తుంది కదా గోడల మీద ఓన్లీ టీఆర్ఎస్ మాత్రం చింపుతున్నారు. ప్రాబ్లం ఏంటి సార్? మేము అతికిస్తున్నాము, కష్టపడ్డ సొమ్ముతున్నాం, మేము గోడలకు అతికిస్తుంటే మీకే మీ ప్రాబ్లం వేసుకుంటున్నారా? పర్మిషన్ తీసుకున్నప్పుడు చింపుతున్నారు. మరి మీరు అతికిస్తున్నావు చెప్పినా వాళ్ళకి అతికిస్తుందని చెప్పి మీరు చెప్పింది అతికిస్తుందని చెప్పి అది ఏమంటారు? అఫీషియల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి చింపమని చెప్పి. సార్ ఐఎమ్ సింప్లీ ఆస్కింగ్ యూ, ఆర్ యూ పాసింగ్ అన్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇంటిమేషన్ అఫీషియల్లీ? అది చెప్పండి మీరు మాకు.
నేను మీరు అఫీషియల్ చెప్పమని మీరు చెప్తున్నారు, మీరు చెప్పిండ్రా పైనుంచి. సార్ నేను ఏమంటున్నా అంటే మీరు అఫీషియల్ చించమని మీరు చెప్పిండ్రా. ఏం పైన సంవత్సరం అంతకంటే పైన సంవత్సరం పెట్టలేదా కేసీఆర్ బర్త్డే ఎప్పుడు? మరి అప్పుడేం చేయలేదా? మరి ఇప్పుడు ఎందుకు దింపుతున్నారు? గవర్నమెంట్ తో సంబంధం లేదండి, యూఆర్ పబ్లిక్ సర్వెంట్, మీకేం సంబంధం అండి? అట్లేం చేయలేదే, అప్పుడేం చేయలేదే, కాంగ్రెస్ అప్పుడేం చించలేదే, చింపలేదండి. చెప్పండి, మీరు పంపించండి, ఇప్పుడు పంపించండి, ఇక్కడ సైట్ లో పంపించండి, జుబ్లీ చెక్ పోస్ట్ లో ఇప్పుడు పంపించండి. నేనేమంటున్నా సార్, మీరు అఫీషియల్ ఏమని చెప్పిండ్రా? అవునండి, హైదరాబాద్ మొత్తంలో ఓన్లీ టీఆర్ఎస్ చింపుతున్నారా? పక్కన వేరే పార్టీ వాళ్ళ ఉన్నాయి కదా, బీజేపీ వాళ్ళ చింపుతున్నారా మీరు? అంటే ఓన్లీ కేసీఆర్ సార్ కాబట్టి తీస్తున్నారు మీరు, అంతేనా? అంతే, ఓన్లీ కేసీఆర్ గారు కాబట్టి వారి పుట్టినరోజు సందర్భంగా పెట్టిన పోస్టర్స్ చించమని చెప్పి మీకు అఫీషియల్ ఆర్డర్ వచ్చినాయి, అంతేనా? ఓకే, థ్యాంక్ యూ. మీరు చెప్పాలి కదా క్లియర్ గా. చేసేది ధర్మమ్మా, మీరు చేసేది మాకు తెలుసు సార్, కాకపోతే ఏంటంటే మీరు చేసేది ధర్మమ్మా అండి? మాకు తెలుసు టీఆర్ఎస్ లో పోస్టర్లు చేసేయమండి. ఏ సారు? ఏం పేరు? చంద్రశేఖర్ సార్. పంట తీస్తున్నారు, హైదరాబాద్ మొత్తం తీస్తున్నారా? అన్ని తీస్తారు సార్. దానికోసం జీతాలు ఇస్తున్నామా? మరి ఏమన్నా న్యాయమా అండి? 10 సంవత్సరాలు పనిచేసిన ముఖ్యమంత్రి రాష్ట్రానికి తీసుకొచ్చిన నాయకుడిని పోషణ దింపుతారా?